పవిత్ర ఆశ్వయుజ మాసంలో దసరా నవరాత్రులను పురస్కరించుకుని అక్టోబర్ 2 నుంచి నవంబర్ 3వ తారీఖు వరకు శ్రీమతి శ్రీ స్రవంతి గారి ఆధ్వర్యంలో ఆశ్వయుజ మాసం నెల రోజుల పాటు దేవి ఆరాధనలు శతచండీ మహాయాగం శ్రీనివాస విద్య నెల రోజుల పాటు జరిగే ఈ శక్తి ఆరాధనలో మీరు పాలుపంచుకోండి, అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి. మీ గోత్ర నామాల కొరకు సంప్రదించండి. నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్లు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, హస్త సాముద్రిక నిపుణులు వైవిఎస్ఎస్ గిరిరావు గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. బాగున్నారా? బ్రహ్మాండంగా ఉన్నామా. ఇదేనా రాక ఇదేనా రాక హైదరాబాద్ కి? చాలా చాలా సంతోషం మిమ్మల్ని కలవటం మరొక్క మారు. అయితే భాద్రపద మాసం చివరంకంలోనే ఉన్నామని చెప్పుకోవచ్చు. ఈ రోజు ఏకాదశి అయిపోయింది అనుకోండి. ప్రశస్తమైన రోజు ఇందిర ఏకాదశి రోజే ఉన్నాం ఈ రోజు మనం. అయితే ఇక 2వ తారీఖు బుధవారం అమావాస్య వస్తోంది. మహాలయ అమావాస్య సంవత్సరంలో ఒక్క రోజైనా పితృదేవతలకి విధి విధానాలతో గనక మనం శ్రార్థాది కార్యక్రమాలు గనక చేస్తే తత్ఫలితం సంవత్సరం పాటు మనం అనుభవించేటటువంటి పరిస్థితి ఉంటుంది. అలా చేసుకోమనే కదా సనాతన ధర్మం, శాస్త్రం కూడా అందించి ఇలా ఏర్పాట్లు చేసి పెట్టింది. ఈ ఒక్కరోజు కూడా చేయకపోతే ఎలా చేసుకుంటున్నారు చాలా మంది కూడా చక్కగా. అయితే ఈ మహాలయ అమావాస్య వైశిష్ట్యాన్ని ఒక్కసారి మీ ద్వారా ఎలా పితృదేవతల అనుగ్రహాన్ని పొందొచ్చు, ఏమేం చేసుకోవచ్చు, రకరకాల విధి విధానాలు ఉన్నాయి, వేటి ప్రాశస్త్యం ఏమిటి అనేది ఒకసారి తెలుసుకోవాలనుకుంటున్నాను. దీని గురించే మాట్లాడాలి, కానీ ప్రారంధమో ఏమో లేని సూర్యగ్రహణం గురించి మాట్లాడాల్సి వస్తోంది. సూర్యగ్రహణం ఉంది అని చెప్పి చాలా బయట సోషల్ మీడియాలో డెఫినెట్లీ లేదు. అయినప్పటికీ దాని గురించి కూడా వివరణ ఇస్తారు. చెప్పండి సార్. నమస్తే అమ్మా. ఇప్పుడు ప్రధానంగా కావాల్సింది ఏంటంటే పితృదేవత ఆరాధన అనేది ఏంటంటే మనకి ఐహికము పారమార్థికం 2 ఉంటాయి ప్రతి దాంట్లో కూడా. పారమార్థికం మీన్స్ ఏంటంటే మనం యజ్ఞ యాగాది కృతులు చేసామనుకోండి, లోక కళ్యాణార్థం అని చేస్తాం, లేకపోతే సమాజం అంతా సుభిక్షంగా ఉండాలి, లేకపోతే దేశం అంతా బాగుండాలి, ప్రజలందరూ బాగుండాలి అని చేసేవి అవి నారాయణ తత్వంగా అలా చేస్తాం. ఇందులో ఏంటంటే ఇప్పుడు జనాలకి బాగా ఇంట్రెస్ట్ అయింది ఈ దీంట్లో ఏంటంటే ఓన్లీ మన కుటుంబానికి పితృదేవత ఆరాధనలో ఉన్న గొప్పతనం ఏంటంటే పితృదేవత ఆరాధన చేయటం వల్ల బెనిఫిట్ అయ్యేది ఎవరంటే మన ఫ్యామిలీ, మన పిల్లలు, కూతుళ్ళు, అల్లుళ్ళు, కొడుకులు, కోడళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు, మన ఫ్యామిలీకి మాత్రమే సంబంధించినటువంటి బ్లెస్సింగ్స్ వచ్చేది. ఇది ఫ్యామిలీ ప్యాకేజ్ లాగా అనుకోండి, ప్యాకేజ్ లాగా. అది జనరల్ గా ఏంటంటే సమాజం కోసం చేసేది పారమార్థికం అయితే, ఇది పూర్తిగా ఐహికం. క్షేమ, స్థైర్య, విజయ, అభయ, ఆయురారోగ్య, ఐశ్వర్యాభివృద్ధి అని ఎలా అయితే మనం అష్టోత్తర సహస్రం పూజ చేయించుకుంటాం సరే, మన ఫ్యామిలీ కోసం చేయించుకుంటాం సరే, యజ్ఞయాగాది కృతులు కాకుండా, అలాగే ఇది పితృదేవతలకి ఏంటంటే ఆశీస్సులు ఇచ్చేది మన యాన్సిస్టర్స్, వాళ్ళ యాన్సిస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే చేసేది. కాబట్టి ఇది చాలా ప్రధానమైనటువంటి విషయం, మన కుటుంబానికి సంబంధించింది, ఖచ్చితంగా చేసుకోవాల్సింది. ఇందులో ఏంటంటే అంటే ప్రతి మనకి సత్యనారాయణ వ్రతం చేసుకున్నా లేకపోతే వినాయక వ్రతం చేసినా ఏంటంటే మనం చెప్పేది ఏంటంటే ఎవరి శక్తానుసారం వారి చేసుకోవాలని చెప్పారు తప్పితే ఇప్పుడు అక్కడ బంగారు సత్యనారాయణ స్వామి పెట్టారా, వెండి సత్యనారాయణ స్వామి పెట్టారా, ఇత్తడి పెట్టారా, రాగి పెట్టారా, మట్టి పెట్టారా, లేకపోతే రూపాయి బిళ్ళ పెట్టి కూడా సత్యనారాయణ స్వామిగా భావించి అభిషేకం చేసి సత్యనారాయణ స్వామి పట్టం పెట్టి చేసుకుంటాం మనం. అలాగే ఈ పితృ కార్యంలో ఏంటంటే ఒకటి పారణ విధానంలో చేసుకునే ఓపిక ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు. పారణ విధానం అంటే ఏంటంటే మామూలుగా బ్రాహ్మణ్ ఇంటికి పిలిచి భోజనం తయారు చేయించి అక్కడ విష్ణు స్థానంలోనూ, విశ్వేదేవస్థానంలోనూ, పితృస్థానంలోనూ 3 బ్రాహ్మణులు కూర్చోబెట్టి చేసుకోవడం ఒక పద్ధతి. రెండవది ఏంటంటే మన పితృస్థానంలో అంటే పితామహ పితామహ అంటే మన తండ్రి, తాత, ముత్తాత 3 తరాలు చేయవలసిందే. అలాగే మన అమ్మ, బామ్మ, వాళ్ళ అత్తగారు, వీళ్ళకి మాత్రం ఇలా పెట్టేసేసి చేసుకునే క్రతువుని ఏంటంటే అక్కడ పితృస్థానంలో ఒక ఆయన కూర్చోబెడతాం వీళ్ళ స్వరూపంగా. తర్వాత విశ్వే దేవస్థానంలో ఒక ఆయన కూర్చోబెడతాం. విష్ణు స్థానం కూడా ఈయనగానే భావించి ఇద్దరిగాను ఆయన చేసే పద్ధతి కూడా అద్భుతం ఒకటి ఉంది. దాంట్లో ఏంటంటే అన్ని రకాల పదార్థాలు పెట్టి బ్రాహ్మణ ఇంటికి పిలిచి భోజనం పెట్టించి తర్పణాది కార్యక్రమాలు, పిండ తర్పణాలు చేస్తూ ఏంటంటే మనకి అన్నంతో చేసినటువంటి పిండాలు ఉంటాయి అన్నమాట. అవి దాంతో మనకి పితృశ్రాద్ధం చేసేదాన్ని సంపూర్ణమైనటువంటిది. జనరల్ గా ఏంటంటే కొన్ని కమ్యూనిటీ వాళ్ళు ఆర్థడాక్స్ గా అది శాస్త్ర కంపల్సరీ చెయ్యాలి వాళ్ళు.
అంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మాఘమాసంలో చేశారనుకోండి, తద్దినం మాఘమాసంలో వస్తుంది, అయినప్పటికీ మహాలయంలో చేసుకోవాల్సి ఉంటుందా? చేసుకోవాలి. ఓ అదేంటంటే మనం నిత్యం ఏంటంటే సంవత్సరంలో ఆ నెల ఆ పక్షం ఆ తిథిలో మనం ఏ రోజు చనిపోయారో ఆ రోజు పెడతారు. అవునండి. దాంతో పాటుగా మీరు ఎవరు ఏ తిథిలో చనిపోయినా సరే ఏదో ఒక మాసం అయినా కావచ్చు, అది కృష్ణపక్షం కావచ్చు, శుక్లపక్షం కావచ్చు, పాడ్యం నుంచి అమావాస్య లేదా పౌర్ణమి దాకా ఉన్న తిథుల్లోనే వెళ్ళిపోతారు. కాబట్టి అవునండి, ఇటువంటి ఏంటంటే చేసుకుని పారణ విధానంలో చేసుకునే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ తిథి, ఇప్పుడు ఏ తిథిలో అయితే అమ్మగారు చనిపోయారో, ఏ తిథిలో అయితే నాన్నగారు చనిపోయారో, ఈ పితృపక్షాల్లో పాడ్యం నుంచి అమావాస్య దాకా ఉన్న తిథుల్లో కరెక్ట్ గా ఆ తిథిలో పారణ విధానంలో చేసుకుంటారు. అది ప్రధానంగా. అది కాకుండా ఇప్పుడు ఏంటంటే అమావాస్య రోజు ఏంటంటే అసలు మన అందరూ కూడా అంటే వాళ్ళు ఏ తిథిలో చనిపోయారు, ఏ మాసంలో చనిపోయారు, ఈ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కమ్యూనిటీ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్ కూడా అంటే అత్యవసర పరిస్థితి వస్తే అంటే ఓపెన్గా చెప్పాలంటే కొంతమంది నన్ను అడిగిన ప్రశ్న ఏంటంటే, ఏమండి మా ఆయన వెళ్ళిపోయారు, పిల్లవాడు చిన్నవాడు, ఇప్పుడు నేను మా బావగారి దగ్గరికి వెళ్ళి చేయించడమో మా మరిది గారిని పిలిచే పరిస్థితి నాకు లేదు, నేను ఏదో మోయినిద్దాం అనుకున్నాను, ఇయ్యచ్చా స్వామి అంటే స్వయంపాకం ఇవ్వచ్చు, నాకేంటంటే నా పరిస్థితి నాకు కారణాలు ఏమైనా కానీ ఇప్పుడు నేను మరిది దగ్గరికి వెళ్ళి నేను చేయలేను, మా బావగారి దగ్గరికి వెళ్ళి చేయలేను, మరి నాకేదో వెలితిగా ఉంది, మా ఆయనకి నేను చేసుకోవాలి అని అనుకుంటున్నానంటే నా సందేశం ఏంటంటే ఒక్క మగ పిల్లవాడితో కానీ లేదంటే మగవాళ్ళు కానీ చేసేది ఏంటంటే తర్పణాలు ఉన్నప్పుడు మాత్రమే, అంటే మనకి నువ్వులతో ఏదైతే తర్పణం వదులుతామో అవి తర్పణాలు మాత్రమే మగవాళ్ళు చేయాలి. కానీ ఏంటంటే మనకి లోపల చేసుకుందామని చక్కగా ఆవిడ కనుక అనిపిస్తే చక్కగా అమావాస్య రోజు మక్కల మోయిని ఇచ్చేసేసుకుని అంటే స్వయంపాకం ఇచ్చేసేసుకుని పదనమస్కారం చేసుకోవచ్చు. లేదు వాళ్ళు చేస్తామంటే ఏంటి పంతులు గారి కనుక మీ తరఫున నేను చేస్తానని మీ అబ్బాయి పేరు చెప్పేసి పసిపిల్లవాడి పేరు చెప్పేసి అంటే ఆయన ఏంటంటే ఈ పిల్లవాడి పేరు చెప్తూ ఆయన వదలొచ్చు. అది అప్పుడేంటంటే వాళ్ళు ఇంట్లో గుడిలో పూజ చేసుకునే వాళ్ళైతే కొంచెం అక్కడ రిస్ట్రిక్షన్ ఉంటుంది, మామూలుగా విడిగా ఉన్న బ్రాహ్మణుడు అయితే చేసి పెడతాడు బంగారం లాగా, ఇంటికి వస్తే చక్కగా చేసి పెడతాడు. ఎంతో కూడా అవ్వదు దానికి, ఎంతో కూడా అవ్వదు, మనం ఏదో అనేసుకుంటాం. అది సంవత్సరానికి అమ్మా మనం అఫోర్డ్ చేయలేమా. అది ఇప్పుడు మనకి ఇంత చేసి మన కుటుంబాన్ని ఒక చేసిన వ్యక్తికి అసలు అనుగ్రహం అండి, పితృదేవతల అనుగ్రహం ఎంత క్షిప్రంగా ఉంటుంది, ఎంత ఫాస్ట్ గా వచ్చేస్తుందో అది అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. ఎన్ని పూజలు చేసాం అనేది కాదు, ఫస్ట్ స్టెప్ అసలు పితృదేవతలు కదా మారాలి. అదంతా వదిలేసుకుని బోల్డ్ అన్ని కష్టాలు తెచ్చేసుకున్నాము, డెఫినెట్ గా మార్పు రావాలి. అయితే ఈ స్వయం పాకం ఒక విధానము, మీరు అన్నట్టుగా తిలాతర్పణం ఒక పద్ధతి, ఇంకా పారణ విధానంలోనంటే భక్తులు కూర్చోబెట్టి చేస్తాం. భక్తులు లేనప్పుడు ఏంటంటే కూర్చొని పెట్టుకుని, అంటే అది నిర్ణయించిన వాళ్ళకి ఖచ్చితంగా భక్తులు పెట్టాలని కొన్ని కమ్యూనిటీలో ఉంటుంది. వాళ్ళకేంటంటే కంపల్సరీ మీరు ఊరికి మోయినిచ్చుకుంటే కుదరదు బ్రాహ్మణులకి. అందుకని ఏంటంటే వాళ్ళు అత్యవసరంగా ఏదన్నా దొరకనప్పుడు ఏంటంటే ఒక స్థానంలో గానీ 2 స్థానాల్లో గానీ అక్కడ దర్భని కూర్చొని, అంటే 36 అంగుళాలు అనేటువంటి దర్భ కూర్చొని తీసుకుని దానికి ఆవాహన చేసుకుని దానికి అన్ని సమర్పించి అది తీసుకెళ్లి ఎవరికైనా ఇచ్చేస్తాం అనమాట. అది రెండో పద్ధతి. మూడో పద్ధతి ఏంటంటే ఓన్లీ తర్పణాలు వెళ్తాం. అంటే ఏంటి స్వహాదేవి స్వధాదేవి అని 2 ఉన్నారు. మనకి ధార్మికమైన దాంట్లో ఏంటంటే స్వహాదేవి ద్వారా వేస్తాం. ఇక్కడ స్వధాదేవి ద్వారా ఏంటంటే ఇప్పుడు మా తండ్రి గారు పెట్టాలనుకోండి పితామహ అంటాం, అప్పుడు ఆయన గోత్రం చదువుతాం, ఆయన పేరు చదివి పితృతర్పణం ఇదంతే తర్పణం అంటే అర్ఘ్యం సమర్పయామని చెప్తూ సుధానమస్తపయామి అంటే మీకు ఏంటంటే ఇలా వదిలే తర్పణం వేరు, ఇలా వదిలేది బ్రహ్మతర్పణం వేరు. పితృతర్పణం ఎప్పుడు కూడా ఈ అరచేతిలో వేసుకుని ఈ బొటన వేలు మీదుగా వదలాలి. ఇలా అది మీరు వడ్డించేటప్పుడు కూడా ఇలా ఎప్పుడు వడ్డించకూడదు, ఇలా వడ్డించాలి, అపసవ్యం అవుతుంది. ఇలా అపసవ్యం ఏంటంటే ఓన్లీ పితృదానికి చేస్తారు. అప్పుడు కూడా ఏంటంటే యజ్ఞోపవీత ధారణ ఉన్న వాళ్ళు ఏంటంటే ఇది ఇటుపక్క సవ్యంలో తీసుకుని అపసవ్యంలోకి వేసుకుంటారు. మిగతా వాళ్ళు ఏంటంటే ఈ మంత్రం రాకపోయినా చక్కగా మీ ఇంట్లో మీరు కూర్చుని నాన్నగారికి నేను తర్పణ వదులుతున్నాను అని ఒక్కసారి కళ్ళల్లో ఆయన చేసినటువంటి జ్ఞాపకాలను తలుచుకుని నువ్వులు చేతిలోకి వేసుకుని చక్కగా ఈ బొటనవేలు మీదుగా చిన్న కింద ప్లేట్ లోకి అలా కూడా చేయొచ్చా? వదలండి. అలా కూడా తత్ఫలితం ఉంటుందమ్మా. ఎందుకంటే వెసులుబాట్లు ఇచ్చిందండి మీకు జనరల్ గా ఏంటంటే వినాయక చవితి ఒకటి మహాలయ అమావాస్యకి ఏంటంటే మనకి అందరూ అందుబాటులో ఉండేటువంటి అవకాశం ఉండదు. ఎందుకంటే ప్రతి పంతులు గారికి ప్రతి నదీ తీరంలో ఒక్కొక్కళ్ళు 10 మందికి ఒక 20 మంది క్యూ ఉంటారు, చేయించుకుంటూనే ఉంటుంది. మనమేమో సిటీస్ లో ఉంటాం.
సిటీస్ లో మనకి 8:30కి 9ంటికి ఆఫీస్కి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి అయితే చేసేటప్పుడు పరగడుపున మాత్రమే చేయవలను. మామూలుగా అయితే 10 నుంచి 12 దాకా అపరాహ్న కాలం దాకా చేసుకోవచ్చు, కానీ మీరు ఆఫీస్కి వెళ్ళిపోవాలి, డ్యూటీ టైం ఉంది అన్నప్పుడు ఏంటంటే అసలు ఏమి పాలు టీ కాఫీ అది టిఫిన్ ఏమి చేయకుండా ఉదయాన్నే చక్కగా పొద్దున్నే చేసేయచ్చు, అపరాహ్నం వరకు వెయిట్ చేయగల ఉదయాన్నే తర్పణం వదిలేసుకోవాలి. తర్వాత తాతగారి పేరు తెలుసుకోవడం, గోత్రం చెప్పడం, పేరు చెప్పడం, ఇదంతే అర్ఘ్యం అని చెప్పేసి సుధానమస్తర్పయామి స్వధానమస్తర్పయామి స్వధానమస్తర్పయామి. ఏమండి ఇలా అంటున్నాను అని మరోలా అనుకోద్దు, ఒక్క రోజు కూడా మనం లీవ్ పెట్టుకోలేమా? పెట్టుకోవచ్చు. బుధవారం వస్తుంది అమావాస్య, లీవ్ పెట్టుకునే తీరాలి, చెయ్యాలి. మరి వేర్ దర్ ఇస్ అ విల్ దర్ ఇస్ అ వే. మీకు మనసు ఉంటే మార్గం ఉంటుంది. ఎందుకంటే దానికి మన ఆల్టర్నేటివ్స్ చెప్తే ఇలా చేసేసుకోవచ్చు కదా. ఇన్నాళ్ళు పెంచి పెద్ద చేసిన తండ్రికి మనం కృతజ్ఞతను ఆవిష్కరించకపోతే దేవుడు ఎందుకు మనల్ని కరుణించడు అంతే కరాఖండిగా చెప్పాలి. సరే, ఇవన్నీ వదిలేద్దామండి. ఒక్కొక్కరికి ఆర్థిక స్తోమత కూడా ఉంటుంది, చేయించుకునే అదే అసలు యాక్చువల్ గా ఈ క్రతువు చాలా తక్కువగానే అయిపోతుంది, చాలా తక్కువ తీసుకుంటారు. ఎంత తీసుకుంటారండి బ్రాహ్మణులు దీనికి? మీరు ఇంట్లో చేయించుకుంటారు కదా, 300, 400, 500, ఇంకా డిమాండ్ ఉన్న వాళ్ళైతే మాక్సిమం 600-700 కూడా తీసుకుంటారు. జనరల్ గా అయితే నది ఒడ్డున కూర్చునే వాళ్ళైతే 216, 116 ఇస్తే కూడా టకటకా వచ్చేసి 10 మంది వదిలేంచేస్తారు చక్కగా. ఇంటికి పిలుచుకున్న వాళ్ళైతే అప్పుడు వాళ్ళు కొంచెం అదే ఎంతో కొంత 1000 రూపాయలు 1500 అంతకుమించి ఏమీ ఉండదు, చక్కగా చేసుకోవచ్చు. సరే, ఇది కూడా పాలన విధానంలో భక్తులు మీరు చేసుకోవాలంటే మాకు అది కొంచెం ఎక్కువ అవుతుంది. ఈ తర్పణాలు వదిలేసుకోవడం ఏంటంటే వాళ్ళు టగట ఇంకా వాళ్ళకి కూడా ఆ రోజే కాబట్టి 20 ఏళ్లలో తిరగడానికి కన్వీనియంట్ గా చేసుకోవాలి. ఇది కూడా మరి పరిస్థితులు అందరి ఇళ్లలో ఒకేలాగా ఉండదు కదా, ఇది కూడా ఇవ్వలేని ఆర్థిక పరిస్థితుల్లో ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళకి ఇంకేంటండి ప్రత్యామ్నాయం? అంటే ఏంటి తర్పణం వదలకుండా మోయినిచ్చుకోవడం. మోయిన్ కూడా కాని పక్షంలో ఇంకేమైనా ఉంది? దానికి ఏంటంటే చెప్పింది ఏంటంటే సూర్యుడు ఎదురుగా నుంచుని చక్కగా 2 చేతులు పైకి ఎక్కి నమస్కారం పెట్టి, అయ్యా నేను నా ఉన్న పరిస్థితి ఆర్థిక పరిస్థితి నిజంగా ఆ పరిస్థితిలో ఉంటే నేను ఈ ఖర్చు కూడా నేను ఆర్థికంగా పరిస్థితిలో ఉన్నానని చెప్పేసి నీళ్లతో అర్ఘ్యం ఇచ్చేసేసి ఒకసారి ఇలా నమస్కారం పెట్టి ఇలా 3 సార్లు అలా నమస్కారం పెట్టుకోమని చెప్పి శాస్త్రంలో మాత్రం, అంటే అది అత్యవసర పరిస్థితి అనొచ్చు, లేదంటే రకరకాల కారణాలు ఉంటాయి. ఇంకా చేతిలో చెల్లి అవ్వలేనప్పుడు ఏం చేస్తారు? అప్పులు చేసి చేయమని ధర్మం ఎప్పుడు చెప్పదు కాబట్టి దండం పెట్టుకోవాలి. అట్లీస్ట్ ఏంటంటే ఇప్పుడున్న మోడర్న్ విషయంలో ఏంటంటే ఇక్కడ ఫ్లైట్ ఎక్కి మళ్ళీ అక్కడ మధ్యలో 1 గంట రష్ తీసుకుని మళ్ళీ అక్కడ నుంచి ఫ్లైట్ ఎక్కాలి. జర్నీలో ఆల్రెడీ ఎప్పుడో 6 నెలల కింద బుక్ అయిపోయింది, లేకపోతే ఇంకేదైనా ఎమర్జెన్సీకి వెళ్తూ ఉంటారు. వెళ్తున్నప్పుడు అక్కడ సూర్యుడి ఎదురుగా నుంచి చేసుకోవడం, లేదా ఒక 48 గంటలు 56 గంటలు జర్నీ చేసే ట్రైన్ జర్నీలో కూడా ఆల్రెడీ మనం ఏదో పెళ్లికో పేరెంటానికో ఆల్రెడీ ఫిక్స్ అయిన ఉన్నాయనుకోండి, ఏమన్నా అక్కడికి ఆఫీస్ వర్క్ అంటే మహాలపక్షాల ముహూర్తం ఏంటంటే ఆఫీస్ వర్క్ ఏదైనా వెళ్తున్నప్పుడు ఏంటంటే అప్పుడు కూడా ఏంటంటే అటువంటి సందర్భాల్లో కూడా ఇది అయినా కనీసం అయ్యా నేను ఈ జర్నీలో ఉన్నాను, నేను ఈ పరిస్థితిలో ఉన్నాను కనుక నన్ను క్షమించి, అంటే అది ఏంటంటే తర్పణం వదిలినట్టు కాదు, క్షమ అడగటం అనమాట. నేను చేయలేకపోయిన దానికి నన్ను క్షమించు అని చెప్పేసి అడిగినప్పుడు ఏంటంటే వాళ్ళు బ్లెస్ చేస్తారనమాట. అదైనా చేసుకుని పితృదేవతల అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందాలి. ఈ సూర్యగ్రహణం గురించి ఏమైనా మాట్లాడతారా? సూర్యగ్రహణం అయితే లేదు కాబట్టి మాట్లాడటం అనవసరం. రెండోది ఏంటంటే మీకు ప్రధానంగా చెప్పాల్సింది ఏంటంటే పితృదేవతలు అంటే చాలా మందికి ఉన్న రాంగ్ ఇంటర్ప్రిటేషన్. అంటే పితృదేవతలు అంటే మన చనిపోయినటువంటి ఆత్మలు కాదు. పితృదేవతలు అనేది ఇట్ ఈస్ పోస్ట్. అంటే దేవతలలో అశ్విని దేవతలు ఎట్లాగా ఉన్నారో ఇంద్రుడు అనేది ఒక పదవి. ఇంద్రుడికి పదవిలాగా ఒక్కొక్కళ్ళు మారి వస్తూ ఉంటారు. నహుషుడు వచ్చాడు కొనాలి, ఇంకొక ఆయన వచ్చేట్లా మారుతుంటారు. అగ్ని లేదా సప్త మహర్షులు కూడా పోస్టులు, అవి పర్టికులర్ పర్సన్ ఉంటారు అనమాట. అలాగే మనకి డిపార్ట్మెంట్ ఎలా ఉంటారో అలా పదవి. ఆ పదవి ఏంటంటే ఆయనకి మనం సమర్పిస్తే అది తీసుకెళ్లి ఆయన ఎక్కడ రీబర్త్ ఉన్నాయో ఆయనకి ట్రాన్స్ఫర్ చేస్తారు. అంటే ఎలా ఉంటుందంటే మనం చేసినటువంటి పిండాలు, ఇప్పుడు మీరు ఒక అమెరికాలో మా అబ్బాయి ఉన్నాడు, మనీ ఆర్డర్ చేయాలనుకో, టెలిమనీ ఆర్డర్, నేనంటే 500 నోట్లు 4, 100 నోట్లు 4, 20 నోట్లు 4 అన్ని తీసుకెళ్లి పెట్టేసి కౌంటర్లో ఇస్తా. ఇచ్చినప్పుడు ఏంటంటే ఆ కౌంటర్లో నా ఎదురుగానే పెట్టుకుంటాడు, లెక్కేస్తాడు, చక్కగా వాటి ర్యాక్స్ లో పెట్టుకుంటాడు. పెట్టుకుని కంప్యూటర్ ఆన్ చేసి కొట్టేసి మీ వాడు డబ్బులు వెళ్ళిపోయినండి అంటారు. అదే చేదస్తావా, నేను ఇచ్చిన డబ్బులు ఇక్కడే ఉన్నాయి, 500 ఇక్కడే ఉంది, 100 నోట్లు ఇక్కడే ఉంది. అంటే ఏంటంటే ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ అనేది ఏంటంటే మినిమం కామన్ సెన్స్ ఉంటే ఏంటంటే ఆ రోజు కృతజ్ఞతగా మినిమం కర్టసీగా చేసుకోవటం అనేది మీకు అది వీలైతే అది తప్పకుండా చేసుకోవాలి మన వాళ్ళని మనవి చేస్తూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే.